इस देश में कांग्रेस ने कभी विकास किया नहीं। कांग्रेस ने देश में विकास का नामो निशान नहीं। फिर भी 50-55 साल तक वो चुनाव जीतते रहे। तो यहां के मुख्यमंत्री और उनके परिवार को लगता है अगर कांग्रेस कुछ किए बिना जीत सकती है तो वो भी जीत जाएंगे, कुछ करने की जरूरत नहीं है। और इसलिए वो कांग्रेस से सीख करके चल रहे हैं, कांग्रेस की आदतों को ही लेकर के चल रहे हैं, कांग्रेस के ही तौर तरीकों को लेकर के चल रहे हैं। लेकिन मुख्यमंत्री जी, ये वक्त बदल चुका है, ये देश नौजवानों का है। कांग्रेस ने 50-55 साल तक कुछ न करते हुए राज किया, लेकिन अब देश की कोई पॉलिटिकल पार्टी 50 महीने भी कुछ किए बिना फिर से चुनाव नहीं जीत सकती है। మిత్రులారా, తెలంగాణలో ప్రస్తుతం ఉండేటువంటి పార్టీ ప్రభుత్వము, ముఖ్యమంత్రి వాళ్ళ కుటుంబం వాళ్ళు ఏమనుకుంటున్నారంటే ఏమీ వేగంగా అభివృద్ధి చేయాల్సినటువంటి అవసరం లేదు. గత 50 సంవత్సరాలుగా పైగా కాంగ్రెస్ ఏ విధంగానైతే పరిపాలించిందో, అభివృద్ధి లేకుండా ఎన్నికలు గెలవగలిగిందో అదే విధంగా అదే పద్ధతిలో ఎన్నికలు గెలవచ్చు, రాజ్యం ఏలొచ్చు అని అనుకుంటున్నారు. కానీ మీ అందరికీ కూడా తెలుసు, దేశంలో పరిస్థితులు మారాయి, కాలం మారింది. ఇప్పుడు అది సాధ్యం కాదు. 50 నెలలు కూడా, 50 సంవత్సరాలు కాదు, 50 నెలలు కూడా పని చేయకుండా, అభివృద్ధి సాధించకుండా ఉండడం సాధ్యం కాదు. ఇది యువకుల దేశం అని చెప్తున్నాను నేను. मुख्यमंत्री जी कहते थे कि मैं निजामाबाद को लंदन बनाऊंगा, स्मार्ट बनाऊंगा, लेकिन यहां तो बिजली, पानी, सड़क ऐसी सुविधाओं के लिए भी ये निजामाबाद के लोग तरस रहे हैं। और जब उन्होंने कहा था लंदन बनाऊंगा, तो मैंने आज मेरे हेलीकॉप्टर के पायलट से कहा कि आओ जरा चक्कर काट के आते हैं, देखें क्या किया है। मैं देख करके आया हूं। अरे हिंदुस्तान के जहां आर्थिक स्थिति कमजोर है, ऐसे राज्यों के भी, ऐसे शहरों की हालत इससे ज्यादा अच्छी है। अगर लंदन कैसा है, जरा मुख्यमंत्री जी 1-5 साल वहीं रह करके आ जाओ, बहुत हो गया यहाँ। మిత్రులారా, ముఖ్యమంత్రి నిజామాబాద్ను లండన్గా మారుస్తానని చెప్పారు, స్మార్ట్ సిటీ చేస్తానని చెప్పారు. కానీ ఈరోజు నిజామాబాద్ లండన్ విడిచిపెట్టండి, స్మార్ట్ సిటీ విడిచిపెట్టండి, కరెంటు, రోడ్డు, తాగునీరు లేనటువంటి పరిస్థితుల్లో ప్రజలు, నిజామాబాద్ ప్రజలు బాధపడుతున్నారు, తరిసిపోతున్నారు. నేను లండన్ ఏ విధంగా చేశారు నిజామాబాద్ను అని ఒకసారి ఇక్కడికి వస్తున్న సమయంలో హెలికాప్టర్లో పరిక్రమ చేయడం జరిగింది. పరిక్రమ చేసిన తర్వాత నాకు అర్థమైంది ఏంటంటే, దేశంలో ఉండేటువంటి బలహీనమైనటువంటి రాష్ట్రాల్లో ఉండేటువంటి పరిస్థితే నిజామాబాద్లో ఉంది. కాబట్టి మిత్రులారా, ఈ యొక్క లండన్ ఏ విధంగా ఉంటుంది ఒకసారి వెళ్ళి అక్కడ 5 సంవత్సరాలు లండన్లో ఉండి రమ్మని చెప్తున్నాను నేను. आपके यहाँ जो अंडरग्राउंड ड्रेनेज बन रही है, ये ड्रेनेज बन रही है कि डैमेज का काम चल रहा है, इसका निर्णय आपको करना है। ఇక్కడ అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ అయితే నిర్మాణం చేస్తున్నారో, ఇది డ్రైనేజ్ నిర్మాణం జరుగుతున్నదా లేదా నగరాన్ని నష్టం చేసే పని చేస్తున్నారా అని నేను అడుగుతున్నాను. ये मुख्यमंत्री ऐसे हैं, उनकी पार्टी ऐसी है, आधी अधूरी बातें, आधे अधूरे वादे, आधे अधूरे कार्य, आधे अधूरी योजनाएं
ये आधे अधूरी सरकार भी निकाल दी उन्होंने, वो भी 5 साल पूरा नहीं किया। ऐसे लोगों पे भरोसा करोगे क्या? ముఖ్యమంత్రి గారు ఏం దేనికి ప్రతీకయ్యా అంటే వాగ్దానాల అమలులో అసంపూర్ణం సగం, యోజన ప్రాజెక్టుల్లో సగం, కార్యక్రమాల్లో సగం, ఏ పనులు కూడా ఏ మాటలు కూడా పూర్తిగా అమలు చేయనటువంటి ప్రభుత్వం ముఖ్యమంత్రి. కేవలం అదే కాదు, ఈయన సమయం 5 సంవత్సరాలు అయితే 5 సంవత్సరాలు పూర్తి చేయనటువంటి ప్రభుత్వం ఇది అని నేను చెప్తున్నాను.